పక్షవాతం వచ్చిన తర్వాత మాట పోతే, మళ్ళీ మాట రావడానికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? అందుబాటులో ఉన్నాయి. దీనికి స్పీచ్ థెరపీ ఏమైనా సహాయపడుతుందా? లెట్స్ నో అబౌట్ ఇట్. హాయ్, హలో, నమస్తే. మైసెల్ఫ్ డాక్టర్ గంగరాజు, స్పీచ్ పెథాలజిస్ట్ అండ్ డిగ్లటాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ ఆస్పిరేషన్ ప్రివెన్షన్ అండ్ స్వాలోయింగ్ మేనేజ్మెంట్. ఎస్ అండి. చాలా మందిలో పక్షవాతం వచ్చిన తర్వాత మాట కోల్పోయిన వారిలో ఎలాంటి థెరపీస్ తీసుకోవాలి, అసలు దీనికి మాట రావడానికి ఏ చికిత్స ఉందో కూడా చాలా మందికి తెలియదు. అసలు నిజం చెప్పాలంటే 90% న్యూరాలజిస్ట్ ఎవరు కూడా ఒక కేసుని స్పీచ్ పెథాలజిస్ట్ కి కానివ్వండి, ఆ రెఫరెన్స్ అనేటువంటిది ఆన్ టైంలో అనేటువంటిది ఎక్కడా కూడా రావడం, ఎక్కడా కూడా 90% పీపుల్ దే ఆర్ ఇగ్నారింగ్. ఎందుకంటే ప్రతి పేషెంట్ హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు కానీ స్పీచ్ థెరపీ చెయ్యరు. వస్తాయండి, మెల్లగా అడిగితే గనక డాక్టర్ గారు ఎప్పుడు వస్తాయండి, మాటలు రావట్లేదండి, మాటలు నంజుగా వస్తాయండి అంటే, మాటలు ఏముందండి, వచ్చేస్తాయి, నెమ్మదిగా వచ్చేస్తాయి, మీరు టైం పడుతుంది కొద్దిగా. నిజానికి టైం ఏంటండి, టైం ఏది కూడా మనకు ఇక్కడ రాదండి. టైం బట్టి డిసైడ్ ఏది కూడా రాదు. థెరపీ జరగాలి ఫ్రమ్ ద డే 1. ద స్టడీస్ ఇండికేటింగ్, సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, పక్షవాతం వచ్చిన మరుసటి రోజు నుంచి, అంటే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన మరుసటి క్షణం నుంచి మీరు స్పీచ్ థెరపీ లేదా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ తీసుకున్నట్లయితే మాటలు చాలా ఎర్లీగా వచ్చేటందుకు అవకాశం ఉంది, చాలా తక్కువ కాలంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పీచ్ థెరపీ కాకుండా కూడా కొంతమందికి మాటలు వస్తున్నాయని అంటారు. ఎస్, కొంతమందిలో రావచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్ట్రక్చరల్ గా రావు. ఒక మాట రెండు మాటలో వస్తాయి. మాట రావడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు. ఓన్లీ థెరపీ ఇస్ ద సొల్యూషన్. పక్షవాతం వచ్చిన వెంటనే మనం ఎప్పుడైతే ఒకవేళ వెంటిలేటర్ మీదకి పోయిన పేషెంట్ అయితే, వెంటిలేటర్ మీద తర్వాత మీరు ఇమీడియట్ గా స్పీచ్ థెరపీ స్టార్ట్ చేసినట్లయితే, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ స్టార్ట్ చేసినట్లయితే మాట స్పష్టంగా తిరిగి వచ్చేటందుకు అవకాశం పడుతుంది. స్ట్రోక్ తర్వాత ఈ మాట అనేటువంటిది ఎన్ని రోజులు రావచ్చు అనేది కూడా కొంతమందికి, చాలా మందికి అవగాహన ఉంది. కొంతమందికి 3 నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. కానీ డే 1 నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మీరు మాట రీగెయిన్ చేసేటందుకు, మళ్ళీ నార్మల్ గా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. అసలు స్ట్రోక్ వచ్చిన తర్వాత స్పీచ్ థెరపీనా లేదా లాంగ్వేజ్ థెరపీనా అనేటువంటిది డిఫికల్టీ ఉంటుంది ఇక్కడ. అంటే లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే, మాట అనేటువంటిది మన నోటి ద్వారా ఇక్కడికి వచ్చినటువంటిది, దీన్నే మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ నుంచి లంగ్స్ కి వెళ్ళి వచ్చే కమాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి కమాండ్స్ కూడా ఇవన్నీ కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. యాపిల్ అంటే మనకు ఒక రూపం వచ్చేస్తుంది, బనానా అంటే ఒక రూపం వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు లాంగ్వేజ్ అనేటువంటిది ఇస్ ఎ సింబాలిక్ థింగ్స్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా స్ట్రోక్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అవుతాయి. వాటన్నిటిని కూడా RCI రికగ్నైజ్డ్ స్పీచ్ పెథాలజిస్ట్, నాట్ స్పెషల్ ఎడ్యుకేటర్, నాట్ ఫిజియోథెరపిస్ట్. రిమెంబర్, RCI రికగ్నైజ్డ్ మెడికల్ స్పీచ్ పెథాలజిస్ట్ మాత్రమే అర్హుడు ఇలాంటి వాటిని ట్రీట్మెంట్ చేయడానికి. వాళ్ళైతేనే ఈ ప్రాబ్లం కి సరైనటువంటి సొల్యూషన్ ను సూచిస్తూ, అలాగే మాటలు తొందరగా రావడానికి సహాయపడగలుగుతారు. ధన్యవాదాలు.